ఒక తండ్రి కొడుకు రోడ్డు మీద వాకింగ్ చేస్తూ వెళ్తున్నారట మాటలు చెప్పుకుంటూ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొడుకు వెనకాల నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ముందు తండ్రి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తండ్రికి కొడుకు కొంచెం దూరంలో ఉండగా నాన్న నాన్న అంటూ గట్టిగా కేకలు వేశాడు. వెంటనే తండ్రి వెనక్కి తిరిగి చూసి ఏం జరిగింది నాన్న అన్నాడు. నాన్న, మనం ప్రతిసారి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాం కదా, అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ మహావృక్షం కూలిపోయింది నాన్న. నాకు చాలా బాధగా ఉంది. ఆ చెట్టుతో నాకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో నాన్న. దాన్ని ఒక్కసారిగా చూసి నేను ఎందుకో తెలీదు తట్టుకోలేకపోయి మిమ్మల్ని పిలిచాను అన్నాడట. అప్పుడు తండ్రి అన్నాడట, ఆ వృక్షం యొక్క జీవితకాలం కొన్ని వందల వేల సంవత్సరాలు. ఇక దాని సమయం అయిపోయింది. దాని వేళ్లను భూమిలో నుండి పురుగు దొలిచేస్తూ వచ్చింది. ఇక అది కుప్ప కూలిపోయే సమయం వచ్చింది, కూలిపోయింది. ఒక చెట్టు మీద ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో మనుషుల మీద లేకుండా పోతుంది తెలుసా మీకు? మేం కూడా మా సమయం అయిపోయిన తర్వాత కుప్ప కూలిపోతాం. అప్పుడు మాతో ఉన్న జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ మీరు బ్రతుకుతారే తప్ప మేమంటూ తిరిగిరాం. ఆ వృక్షం కింద పడి ఎలా వెండిపోతుందో మీ జీవితాల్లో ఉన్న మా జ్ఞాపకాలు కూడా అలా ఎండిపోతాయి. ఉన్నన్నాళ్ళు మీతో పాటు చిగురిస్తూ బ్రతకాలన్నదే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలతో గడపాలన్నదే కోరిక నాన్న. అందుకే ఆ వృక్షం ఎలా కుక్కడి వేళతో లాగి భూమి మీద నుండి వెళ్ళిపోయిందో మేము కూడా మీ జ్ఞాపకాల్లో నుండి అలా వెళ్ళిపోకుండా ఉండాలండి. ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడపండిరా. బాల్యం మేము కొంత మీ చదువుల మీద శ్రద్ధ పెట్టి హాస్టల్స్లో వేస్తున్నాం. మీరేమో ఇంకా ఫ్రెండ్స్ అని అదని ఇదని ఎంజాయ్మెంట్ అని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక తల్లిదండ్రులతో ఆ చెట్టుతో ఉన్నంత జ్ఞాపకం కూడా ఉండటం లేదు నాన్న. అందుకే అది కూలిపోయినప్పుడు బాధపడినంత నువ్వు నీ తండ్రి దూరమైనప్పుడు బాధపడతావో లేదో అన్నాడట. అప్పుడు కొడుకు అన్నాడట, నాన్న, బంధుత్వాలు బంధాలు విలువలు నేర్పే తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా సరే కోల్పోయిన జీవితం తిరిగి రాదు. అలా మూడులా మారిపోయిన చెట్టు మళ్ళీ చిగురించదు కదా నాన్న. ఇదే మీరు చెప్పాలనుకుంటున్నారు. దీన్ని నేను అర్థం చేసుకున్నట్టే ప్రతి పిల్లలు తన తల్లిదండ్రుల విషయంలో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే అందరి జీవితాల్లోనూ ఆ చెట్టుతో నాకున్న జ్ఞాపకాల్లాగా తల్లిదండ్రులతో జ్ఞాపకాలు మిగుల్చుకున్న వారవుతారు. ఏమో నాన్న, అది మహావృక్షం అయిపోయాక కూలిపోయినట్లు చిన్న వయసులో కూడా కొన్ని వృక్షాలు కూలిపోతూ వెండిపోతూ ఉంటాయి కదా. ఎవరి సమయం ఎంత ఉందో తెలియదు. పదండి నాన్న, వాకింగ్కి వెళ్దాం అన్నారట కొడుకు. ఎంత బాగుంది కదా నీతి. ఒక తండ్రి కొడుకు రోడ్డు మీద వాకింగ్ చేస్తూ వెళ్తున్నారట మాటలు చెప్పుకుంటూ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొడుకు వెనకాల నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ముందు తండ్రి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తండ్రికి కొడుకు కొంచెం దూరంలో ఉండగా నాన్న నాన్న అంటూ గట్టిగా కేకలు వేశాడు. వెంటనే తండ్రి వెనక్కి తిరిగి చూసి ఏం జరిగింది నాన్న అన్నాడు. నాన్న, మనం ప్రతిసారి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాం కదా, అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ మహావృక్షం కూలిపోయింది నాన్న. నాకు చాలా బాధగా ఉంది. ఆ చెట్టుతో నాకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో నాన్న. దాన్ని ఒక్కసారిగా చూసి నేను ఎందుకో తెలీదు తట్టుకోలేకపోయి మిమ్మల్ని పిలిచాను అన్నాడట. అప్పుడు తండ్రి అన్నాడట, ఆ వృక్షం యొక్క జీవితకాలం కొన్ని వందల వేల సంవత్సరాలు. ఇక దాని సమయం అయిపోయింది. దాని వేళ్లను భూమిలో నుండి పురుగు దొలిచేస్తూ వచ్చింది. ఇక అది కుప్ప కూలిపోయే సమయం వచ్చింది, కూలిపోయింది. ఒక చెట్టు మీద ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో మనుషుల మీద లేకుండా పోతుంది తెలుసా మీకు? మేం కూడా మా సమయం అయిపోయిన తర్వాత కుప్ప కూలిపోతాం. అప్పుడు మాతో ఉన్న జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ మీరు బ్రతుకుతారే తప్ప మేమంటూ తిరిగిరాం. ఆ వృక్షం కింద పడి ఎలా వెండిపోతుందో మీ జీవితాల్లో ఉన్న మా జ్ఞాపకాలు కూడా అలా ఎండిపోతాయి. ఉన్నన్నాళ్ళు మీతో పాటు చిగురిస్తూ బ్రతకాలన్నదే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలతో గడపాలన్నదే కోరిక నాన్న. అందుకే ఆ వృక్షం ఎలా కుక్కడి వేళతో లాగి భూమి మీద నుండి వెళ్ళిపోయిందో మేము కూడా మీ జ్ఞాపకాల్లో నుండి అలా వెళ్ళిపోకుండా ఉండాలండి. ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడపండిరా. బాల్యం మేము కొంత మీ చదువుల మీద శ్రద్ధ పెట్టి హాస్టల్స్లో వేస్తున్నాం. మీరేమో ఇంకా ఫ్రెండ్స్ అని అదని ఇదని ఎంజాయ్మెంట్ అని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక తల్లిదండ్రులతో ఆ చెట్టుతో ఉన్నంత జ్ఞాపకం కూడా ఉండటం లేదు నాన్న.
అందుకే అది కూలిపోయినప్పుడు బాధపడినంత నువ్వు నీ తండ్రి దూరమైనప్పుడు బాధపడతావో లేదో అన్నాడట. అప్పుడు కొడుకు అన్నాడట, నాన్న, బంధుత్వాలు, బంధాలు, విలువలు నేర్పే తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా సరే కోల్పోయిన జీవితం తిరిగి రాదు. అలా మూడులా మారిపోయిన ఆ చెట్టు మళ్ళీ చిగురించదు కదా నాన్న. ఇదే మీరు చెప్పాలనుకుంటున్నారు. దీన్ని నేను అర్థం చేసుకున్నట్టే ప్రతి పిల్లలు తన తల్లిదండ్రుల విషయంలో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే అందరి జీవితాల్లోనూ ఆ చెట్టుతో నాకున్న జ్ఞాపకాల్లాగా తల్లిదండ్రులతో జ్ఞాపకాలు మిగుల్చుకున్న వారవుతారు. ఏమో నాన్న, అది మహావృక్షం అయిపోయాక కూలిపోయినట్లు చిన్న వయసులో కూడా కొన్ని వృక్షాలు కూలిపోతూ వెండిపోతూ ఉంటాయి కదా. ఎవరి సమయం ఎంతుందో తెలియదు. పదండి నాన్న, వాకింగ్కి వెళ్దాం అన్నారట కొడుకు. ఎంత బాగుంది కదా నీతి.